భారత్ శ్రీలంక మధ్య ప్రతిష్టాత్మక 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ త్వరలో స్టార్ట్ కానుంది. దాంతో తొలి పోరుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ సిరీస్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27లో కీలకమైనది కావడంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాయి. తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇక భారత జట్టు ఇటీవల టెస్ట్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనను కొనసాగించాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ కీలక పాత్ర పోషించాల్సి ఉండగా బౌలర్లు శ్రీలంక స్పిన్కు అనుకూలంగా పరిస్థితులను సద్వినియోగం చేసుకొని ప్రత్యర్థిని కట్టడి చేయాల్సి ఉంటుంది. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న శ్రీలంక జట్టు హోమ్ అడ్వాంటేజ్ను పూర్తిగా వినియోగించుకోవాలని చూస్తోంది. స్పిన్ బౌలింగ్తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టి తొలి టెస్టులో ఆధిపత్యం చలాయించాలని వ్యూహంతో శ్రీలంక బరిలోకి దిగబోతోంది. ఇక ఈ మ్యాచ్లో ఇరు జట్లు మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉందని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెస్ట్ సిరీస్లో తొలి విజయాన్ని అందుకొని ఆధిక్యం సాధించే జట్టు ఎవరో చూడాలని అభిమానులు ఉత్కంఠ నెలకొంది. ఇక మొదటి టెస్టులో టీమిండియా తుది జట్టు మీద భారీ అంచనాలున్నాయి. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ సిరీస్కు 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సారాష్ జైన్ను ఎంపిక చేసి సెలెక్టర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. వాషింగ్టన్ సుందర్ ఫిట్గా లేకపోవడంతో జైన్కు తొలిసారిగా భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది. ఇక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా బుమ్రా, సాయి సుదర్శన్ ఎంపిక చేసినప్పటికీ సిరీస్ ఆరంభానికి ముందు వారు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి లంకతో జరగబోయే తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో అన్క్యాప్డ్ ఆటగాడు సారంగ్ జైన్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక మొదటి మ్యాచ్కు టీమిండియా తుది జట్టు చూస్తే శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, బుమ్రా, సిరాజ్, సారంగ్ జైన్ ఉండే అవకాశం ఉంది. ఇక ప్లేయింగ్ 11లో రవీంద్ర జడేజా ఖచ్చితంగా ఉంటాడు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన మానవ్ సుతార్ను కూడా తుది జట్టులో కొనసాగిస్తారు. వీరిద్దరితో పాటు కుల్దీప్ యాదవ్ కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. దీంతో జట్టులో 3 స్పిన్నర్లు ఉంటారు. శ్రీలంక పిచ్లు ఎక్కువగా స్పిన్కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి సారంగ్ జైన్ కూడా ఆడిస్తే బెటర్. అతన్ని 7వ స్థానంలో బ్యాటింగ్కి పంపే ఛాన్స్ ఉంది. ఎప్పటిలాగే ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఉంటారు. 3వ స్థానంలో దేవదత్ పడికల్ లేదా సాయి సుదర్శన్కు ఛాన్స్ దక్కవచ్చు. ఇక సాయి ఫిట్నెస్ సాధిస్తే దాదాపుగా అతడే తుది జట్టులో ఉంటాడు లేదా దేవదత్ పడికల్కు ఛాన్స్ రావస్తుంది. ఇక 4, 5 స్థానాల్లో వరుసగా శుభమన్ గిల్, రిషబ్ పంత్ బ్యాటింగ్కి వస్తారు. 6వ స్థానంలో జడేజాను పంపాలి. ఇక చివరగా ఫాస్ట్ బౌలర్ కోటాలో బుమ్రా, మహమ్మద్ సిరాజ్లను తీసుకునే ఛాన్స్ ఉంది. బుమ్రా ఫిట్గా లేకపోతే ప్రసిద్ధి కృష్ణకు ఛాన్స్ రావచ్చు. ఇక తొలి టెస్ట్ మ్యాచ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై అభిమానులు, మాజీ క్రికెటర్లు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. టెస్ట్ క్రికెట్లో ఇప్పటికే తన దూకుడు బ్యాటింగ్తో ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్లు ఆడిన జైస్వాల్ ఈ సిరీస్లోనూ భారత జట్టుకు శుభారంభం అందిస్తాడనే విశ్వాసం వ్యక్తమవుతోంది. శ్రీలంక పిచ్ను స్పిన్కి అనుకూలంగా ఉండే నేపథ్యంలో ఓపెనర్గా యశస్వి జైస్వాల్ బాధ్యత మరింత పెరగనుంది. కొత్త బంతిని సమర్థంగా ఎదుర్కొంటూ పెద్ద భాగస్వామ్యం నెలకొల్పగలిగితే భారత్కు భారీ స్కోరు సాధించే అవకాశం ఉంటుంది. దూకుడుతో పాటు ఓర్పుగా ఆడే సామర్థ్యం ఉన్న జైస్వాల్ స్పిన్నర్లపై ఆధిపత్యం చలాయించగల బ్యాటర్గా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించాడు. అందుకే తొలి టెస్టులో అతని బ్యాట్ నుంచి శతకం లేదా భారీ ఇన్నింగ్స్ వస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్ట్యా ఈ సిరీస్ భారత్కు ఎంతో కీలకం. అలాంటి సమయంలో జైస్వాల్ నుంచి ఆరంభం ఇవ్వగలిగితే మ్యాచ్పై భారత్ ఆధిపత్యం చలాయించే అవకాశాలు మరింత పెరుగుతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కెప్టెన్ శుభమన్ గిల్పై అభిమానులు, మాజీ క్రికెటర్లు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలకమైన ఈ సిరీస్లో కెప్టెన్గా అగ్రశ్రేణి బ్యాటర్గా గిల్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. భారత్ ఈ 2 టెస్టుల సిరీస్ను విజయం సాధించి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల గిల్ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ అంతర్జాతీయ క్రికెట్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతని ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యం, దీర్ఘంగా ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం భారత జట్టుకు పెద్ద బలంగా మారాయి. శ్రీలంకలో స్పిన్ అనుకూలించే పిచ్చులపై ఓర్పుతో పాటు దూకుడుగా ఆడగల గిల్ భారత ఇన్నింగ్స్కు వెన్నముగ్గా నిలుస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. తొలి టెస్టులో అతని బ్యాట్ నుంచి శతకం లేదా మ్యాచ్ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ రావాలని అందరూ ఆశిస్తున్నారు. కెప్టెన్గా సరైన వ్యూహాలు అమలు చేయడం, బ్యాటింగ్లో ఆదర్శంగా నిలవడం ద్వారా గిల్ జట్టును విజయపథంలో నడిపిస్తాడనే ఆసక్తి ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. తొలి టెస్టులో గిల్ ప్రదర్శనపై అందరి దృష్టి నిలిచింది. ఇక భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్ మరియు రవీంద్ర జడేజాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలకమైన ఈ సిరీస్లో మొదటి మ్యాచ్లోని వీరిద్దరి అనుభవం భారత జట్టుకు ఎంతో కీలకంగా మారనుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను నిలబెట్టే బాధ్యతను తీసుకోనున్నాడు. శ్రీలంక స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత్కు బలమైన పునాది ఏర్పడే అవకాశం ఉంది. ఒత్తిడి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఆడగల రాహుల్పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పగల ఆటగాడు. శ్రీలంక పిచ్లపై అతని ఎడమ చేతి స్పిన్ అత్యంత ప్రతిభావంతంగా మారే అవకాశం ఉంది. కీలక వికెట్లు తీయడంతో పాటు మిడిల్ ఓవర్లో విలువైన పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించగల సామర్థ్యం జడేజాకు ఉంది. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు తమ అనుభవాన్ని పూర్తిగా వినియోగించి రాణిస్తే తొలి టెస్టులో భారత్కు ఆధిక్యం సాధించడం మరింత సులభమవుతుందని క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఇండియా, శ్రీలంక మధ్య జరిగే మొదటి మ్యాచ్లో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది. ఇక భారత జట్టులోని స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మరియు యువ బ్యాటర్ సాయి సుదర్శన్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొదటి మ్యాచ్లో వీరిద్దరి ప్రదర్శన భారత్కు ఎంతో కీలకంగా మారనుంది. టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో ఒక సెషన్లోనే మలుపు తిప్పగల బ్యాటర్గా పేరొందిన రిషబ్ పంత్ మరోసారి తన దూకుడు ఆటతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడిని తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అవసరమైన సమయంలో వేగంగా పరుగులు సాధించడంతో పాటు వికెట్ కీపర్గా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మరోవైపు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ సిరీస్కు తన ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశం. ఓర్పుతో కూడిన బ్యాటింగ్, సాంకేతిక నైపుణ్యంతో పెద్ద ఇన్నింగ్స్ ఆడితే పంత్ తన సహజ దూకుడు ఆటతో, సాయి సుదర్శన్ తన క్రమశిక్షణతో కూడిన బ్యాటింగ్తో రాణిస్తే తొలి టెస్టులో భారత్కు బలమైన స్థితిలో నిలిచే అవకాశాలు మరింత పెరుగుతాయని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్లో వీరిద్దరి ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది. ఇక తొలి టెస్టు మ్యాచ్కు ముందు భారత స్టార్ పేసర్లు బూమ్రా మరియు మహమ్మద్ సిరాజ్పై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తొలి మ్యాచ్లో భారత బౌలింగ్ దాడికి వీరిద్దరూ ప్రధాన ఆయుధాలుగా నిలవనున్నారు. కొత్త బంతితో ప్రత్యర్థి టాప్ ఆర్డర్ను కుదేలు చేయడంలో బూమ్రాకు ఉన్న ప్రత్యేక నైపుణ్యం మరోసారి జట్టుకు కీలకంగా మారనుంది. అతని ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్, వేగం, రివర్స్ స్వింగ్తో శ్రీలంక బ్యాటర్లను ఇబ్బందిలో గురి చేస్తాడని నమ్మకం అభిమానుల్లో ఉంది. మరోవైపు మహమ్మద్ సిరాజ్ తన దూకుడు బౌలింగ్, నిరంతర ఒత్తిడిని సృష్టించే సామర్థ్యం, ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పగల బౌలర్గా సిరాజ్ ఇప్పటికే తన విలువను నిరూపించుకున్నాడు. బూమ్రా, సిరాజ్ జోడీ ఆరంభంలో శ్రీలంక టాప్ ఆర్డర్ను కట్టడి చేయగలిగితే భారత్కు మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం సాధించే అవకాశం ఉంటుంది. అనంతరం స్పిన్నర్లకు అనుకూలంగా పరిస్థితులు ఏర్పడి భారత బౌలింగ్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. తొలి టెస్టులో ఈ ఇద్దరు స్టార్ పేసర్లు తమ అనుభవం, ప్రతిభతో రాణిస్తే భారత జట్టుకు విజయాన్ని అందిస్తారనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ మరియు మానవ్ సుధర్పై కూడా మంచి అంచనాలున్నాయి. స్పిన్కు అనుకూలించే శ్రీలంక పిచ్లపై ఈ ఇద్దరు బౌలర్లు కీలక పాత్ర పోషిస్తారని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎడమ చేతి వాటం చైనామెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన వైవిధ్యమైన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేసే సామర్థ్యాన్ని ఎన్నోసార్లు నిరూపించాడు. అతని గూగ్లీలు, ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ శ్రీలంక బ్యాటర్లకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. మధ్య ఓవర్లో కీలక వికెట్లు తీసి మ్యాచ్ను భారత వైపు తిప్పగల సామర్థ్యం కుల్దీప్కు ఉంది. మరోవైపు యువ స్పిన్నర్ మానవ్ సుతార్కు ఈ మ్యాచ్ తన ప్రతిభను చాటుకునేందుకు మంచి అవకాశం. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ ఒత్తిడిని పెంచి కీలక వికెట్లు సాధిస్తే భారత స్పిన్ దాడికి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. శ్రీలంకలో స్పిన్నర్లు పాత్ర ఎప్పుడూ కీలకమే. అలాంటి పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్ అనుభవం, మానవ్ సుతార్ యువ ఉత్సాహం కలిసొస్తే భారత బౌలింగ్ మరింత ప్రమాదకంగా మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఇద్దరూ తమ ప్రతిభకు తగ్గట్టు రాణిస్తే తొలి టెస్టులో భారత్కు విజయ అవకాశాలు మరింత పెరుగుపడతాయి. మరి మొదటి మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి బోని కొట్టాలని కోరుకుందాం.